మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే పేరుతో స్కూల్కి వెళ్ళే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వెళ్ళే పిల్లలకి ప్రతి పిల్లకి అమ్మాయికి అబ్బాయికి 15,000 ఇస్తాను అని వాగ్దానం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అమ్మఒడి పథకం ద్వారా పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఒక్కొక్క కుటుంబంలో ఉన్న తల్లికి ఒక్కొక్కరికి 15,000 అంటే కుటుంబానికి ఒకరికి 15,000 ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ దాని కాదని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంటే ఆ ఇంట్లో ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45, నలుగురుంటే 60,000 అని పేరు ఒక్కొక్కరు చెప్పి అందరికీ ఇస్తారని చెప్పి మాటల గాడి చేయడం జరిగింది. దాన్ని నమ్మి దాన్ని చాలామంది ఓట్లు వేయడం జరిగింది. కానీ వాళ్ళ ఎలక్షన్ అయిపోయాక దాన్ని మార్చి ఇవాళ ఒక జీవోని రిలీజ్ చేశారు. 29 జీవోని రిలీజ్ చేసి ఇవాళ ఆ తల్లికి ఇచ్చేదానికి పెట్టారు తప్ప విద్యార్థికి అని కాకుండా తల్లికి ఇస్తానని చెప్పడం జరిగింది. అంటే జీవోలో 29 జీవో అంటే వాళ్ళ అంటే ఏ విధంగా మోసం చేస్తున్నారు అంటే ప్రజలు గమనిస్తున్నారు. కాకపోతే తప్పుడు వాగ్దానాలతో అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య ఇది. గతంలో 2014 కూడా ఇదే టైపు రాజకీయం చేసి ఆ అబద్ధ వాగ్దానాలతో చేసి సుమారుగా 4 సంవత్సరాలు 6 నెలల పాటు కూడా ఏం చేయకుండా ఆ కారణ మరలా నేను ఉద్ధరించేస్తే ఆ రోజు నమ్మలే. అదే పరిస్థితి ఇవాళ వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే మా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మాట ఇచ్చింది చేయకుండా చేయడంతో ఇవాళ జగన్మోహన్ గారు సుమారుగా పరిపాలన చేసిన 5 సంవత్సరాల్లో 26,000 కోట్లు అంటే సంవత్సరానికి 6,300 కోట్లు 6,400 అది యావరేజ్గా 26,000 కోట్లని మన అమ్మఒడి ద్వారా పేద బడుగు ప్రజలకు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వంలో అంటే ముగ్గురు అందరూ కూడా ఎందుకంటే బీజేపీ అవ్వచ్చు, మన పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చంద్రబాబు గారు ముగ్గురు కూడా వాగ్దానాలు ఇచ్చారు. కానీ మొన్న ఏదో వీడియో చూసా బీజేపీ మన పురంధేశ్వరి గారు అంటుంది నాకేం సంబంధం లేదు, అది మన ఈ ఇచ్చిన వాగ్దానాలు నాకు సంబంధం లేదు, అది మీరే అడిగింది చెప్పడం విడ్డూరంగా ఉంది. అంటే మరి అధికారం సరిదించుకున్నాక నాకు సంబంధం లేదంటే మరి కూటమిలో ఉన్నది మీరు లేరా? కూటమిలో ఉన్న కూటమి గురించే కదా. లేదా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా ఒక సీట్ ఎప్పుడైనా వచ్చిందా? లేదు. కానీ ఎంపీలు ఎప్పుడైనా వచ్చినా రావు. కానీ వాళ్ళు ఎందుకు వచ్చినాయి? కూటమిలో కలిసి మీరు అందరూ కలిసి కూటమిగా కలిపి రావడం జరిగింది. కానీ ఏమన్నా మాకు సంబంధం లేదు ఏమనంటే నేను అడుగుతాను అంటే నేను చేస్తాను ట్రై చేస్తానని చెప్పినట్టు ఉంది. మన అంటే ఆ కూటమిలో నెగ్గాక మీరు ఇచ్చే బాధ్యత మీద ఉంది. కానీ వాళ్ళ అన్ని విధాల మోసం చేసే చంద్రబాబు నాయుడు గారు ఆనవాయితీ నడుస్తున్న పరిస్థితి అదే రీతిలో వాళ్ళు కూడా జరుగుతుంది. దాంతోగా మన సిపిఎల్ఎస్ కమిషన్ ఉన్నాడు మేనా గారు, ఆయన ఎంతసేపు ఆయన టీడీపీ నాయకులాగా వాడుకున్నారు. గతంలో 14 అదే పరిస్థితి వచ్చింది, మళ్ళీ అదే పరిస్థితి. ఇవాళ ఆయన కూడా 3 శాఖలని మన ప్రిన్సిపల్ సెక్రటరీని చెప్పారు. శాఖలను ఆయన గన్నుల శాఖ కూడా ఉంది, రెవెన్యూ శాఖ కూడా ఉంది, ఇంకొకటి ఎక్సైజ్ శాఖ, 3 శాఖలు అంత అవసరమా? సిపిఎల్ఎస్ కమిషనర్కి అంత ఇచ్చే పరిస్థితి అంటే ఏ విధంగా నడుస్తుందో మేము గమనించుకోవాలి. అదేవిధంగా వాళ్ళు మనకి మొన్న పెన్షన్స్ ఇచ్చారు. పెన్షన్ ఇచ్చిన దానికి సుమారు 68 లక్షల పెన్షన్లు ఉంటే దాంట్లో 12% పెన్షన్ జనాలకు అందరూ ఇవ్వాలి కూడా. అంటే వాళ్ళ ఇచ్చేసిన గొప్పలు చెప్పుకునే పరిస్థితి. అంతేకాకుండా వాళ్ళ మాట ఇచ్చిన ప్రకారంగా మోసం చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జరుగుతుంది. దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. కాకపోతే ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని తీసుకున్నారు కానీ మా ఓట్లు వేయలేదని దాని ఉంది. కానీ మేము ఆ ప్రజలందరూ వాళ్ళే బయటకు వచ్చారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో దానికి చెప్పడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళ ఇదే కాకుండా జగన్మోహన్ గారి మీద అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ మీద డాక్టర్స్ మీద మన కేసులు పెట్టారు. మా మాజీ మన ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు 70 రోజుల తర్వాత కేసు పెడితే దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, తీసేసింది. ఏది లేకపోయినా ఇవాళ మరలా 3 సంవత్సరాలు అయిపోయాక దాన్ని బయటికి తీసి సుప్రీంకోర్టులో క్లోజ్ అయిందాన్ని బయటికి తీసి వాళ్ళు మళ్ళా జగన్మోహన్ గారి మీదనో వీళ్ళందరి మీద కేసులు కడుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరికి స్వావలంబన చేయడం వరకు ఎవరిని మీరు కాపాడడం వరకు ఇది చేస్తున్నారు. అంటే ఎవరు గొప్పగా చేయడం వరకు చేస్తున్నారు.
అంటే వాళ్ళ ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 15 రోజులు అయింది అధికారం కాబట్టి, అంటే 15 రోజులు అవుతుంది. చూస్తే రోజు అరాచకాలు, దౌర్జన్యాలు, ఎదురిస్తే కొట్టడం. ఏదో మన ఇంచుమించు గారు నిన్న మార్నింగ్ చూసా. ఎందుకంటే ఒక దాని మీద అంటే జగన్మోహన్ గారి లోకల్ ఎమ్మెల్యేది స్టోన్ ఉందంట రైతు భరోసా సెంటర్, అది అర్జెంట్ తీసేయండి అంటున్నాడు. అంటే ఏదైనా దాని ఉన్నదన్నా ప్రభుత్వం ఉంది కదా, దాన్ని తీసేయమని ఉందా? అది చేయొచ్చా? మరి ఎవరు ఏంటి అర్థమవుతుంది ఈ పరిస్థితి. దౌర్జన్యం చేయడానికి, అరాచకాలు చేయడానికి వాళ్ళ పెట్టింది పేరు ఒక తెలుగుదేశం ప్రభుత్వం. గత నుంచి కూడా అది జరుగుతుంది. కానీ వాళ్ళు చూస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ గారి పరిపాలనలో ఎక్కడా కూడా ఈ దౌర్జన్యాలు ఎక్కడ జరగలే. ఎందుకంటే పేరుకి చెప్పి వాళ్ళు ఇష్టాసారంగా చేసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ వాళ్ళ అర్థమైన పరిస్థితిలో కొన్ని ఎందుకు జరిగిందో జరిగి ఉంటుంది. మరి ముఖ్యంగా ఇవాళ ప్రతి సుమారుగా దేశంలో 543 ఎంపీలు ఉంటే దాంట్లో 104 ఎంపీలు కూడా ఈవీఎంల ప్రాబ్లం అని చెప్పుకోవడం జరిగింది. ఏదే జరిగినా నెగ్గినప్పుడు చక్కని పరిపాలించాలి. అంతేగాని ఓటమి గెలుపు సహజంగా తీసుకుని మన ప్రజలు మమ్మల్ని గెలిపించాలి కనుక మాకు చక్కని పరిపాలన అందించాలి అంటే చూడాలి తప్ప, మాకు అధికారం జాగిచ్చాం కానీ మేమే పరిపాలన, మేమే రాజులు, మాకు ఎదురు చెప్పేది లేదు అని మూర్ఖంగా పరిపాలించే పరిస్థితి రాకూడదు. ఏదేం జరిగినా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు వెనకాల 40% ఓట్లు వచ్చిన ప్రజలు ఉన్నారు. అదే రీతిలో మేమంతా దాన్ని పోరాటం చేసి ముందుకు తీసుకెళ్తాం. మీరంతా దాన్ని చిత్తశుద్ధితో ఉన్నాం కనుక దానికి అంతా ప్రజలందరూ సపోర్ట్ చేస్తామని తెలియజేస్తాం.